షుగర్ డాడీ ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ సంపన్న వర్గాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులకు తెలిసిన పదమే. డేటింగ్ సైట్లకు ధీటుగా షుగర్ డాడీ, మమ్మీ, బేబీల కల్చర్ రానునారు మరింత పెరిగిపోతోంది. చేసేది తప్పైనా డేటింగ్, లివింగ్ రిలేషన్షిప్ వంటి అందమైన పేర్లు పెట్టుకుని నాగరికత అంటూ గుట్టు చప్పుడు కాకుండా బతికేస్తున్నారు. సంప్రదాయాల్లో మంచిని తీసుకోవడానికి ఇష్టపడని నవతరం ఇలాంటి ధోరణిని అనుసరించడం వల్ల న్యాయపరమైన సమస్యలు పెరుగుతున్నాయి. ఈ బంధాలు విచ్ఛిన్నమైతే తప్పుడు ఆరోపణలు కూడా పెరుగుతాయి. ఈ బంధాలు మానసిక ఆరోగ్యపరంగా ఏమాత్రం శ్రేయస్కరం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాల సంస్కృతి గొప్పది అని భావించి అనుసరించడం. విదేశాల్లో ఫేమస్ అయిన షుగర్ డాడీ వ్యవహారం క్రమేపీ భారత్ లోనూ వ్యాపించేసింది. పెద్ద వయసు కలిగిన ఆర్థికంగా బలమైన ఓ వ్యక్తి చిన్న వయసులోని యువతితో రొమాంటిక్ బంధాన్ని కలిగి ఉంటే అతడిని షుగర్ డాడీ అని పిలుస్తారు. ఈ రిలేషన్షిప్ లో సదరు వ్యక్తి ఆమెకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తాడు. ఈ సంబంధం పూర్తిగా పరస్పర ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. షుగర్ డాడీ ఆ యువతికి ఆర్థిక భద్రత కల్పిస్తుండగా ఇందుకు ప్రతిఫలంగా ఆమె నుంచి స్నేహం, సాన్నిహిత్యం, ఎమోషనల్ లేదా ఫిజికల్ సంతృప్తి పొందుతాడు. షుగర్ డాడీలు సాధారణంగా సంపన్నులైన వ్యక్తులై ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న లేదా ప్రత్యేక సహాయం అవసరమయ్యే యువతులకి సహాయం చేస్తారు. చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకునే ఆలోచన విధానం ఈ తరహా రిలేషన్షిప్ కు దారితీస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. సాంప్రదాయ సంబంధాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆర్థిక, భావోద్వేగపరమైన రిలేషన్షిప్ మధ్య స్పష్టమైన సమతుల్యత ఉంటుంది. విద్య, జీవన శైలి, కెరియర్ అభివృద్ధి కోసం పెరుగుతున్న ఖర్చులను అధిగమించేందుకు చాలా మంది యువతులపై ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. ఒక షుగర్ డాడీని కలిగి ఉండటం ద్వారా వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఇదొక మార్గంగా పాశ్చాత్య దేశాల్లో భావిస్తూ ఉంటారు. సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ కూడా ఈ ట్రెండ్ మరింత పెరిగేందుకు ఊతమిస్తున్నాయి. వీటి ద్వారా షుగర్ బేబీస్ ను షుగర్ డాడీలు సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. సాధారణ సంబంధాలతో పోలిస్తే షుగర్ డాడీ, షుగర్ బేబీ రిలేషన్షిప్ లో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పష్టమైన హద్దులు, ఒప్పందాలు ఉంటాయి. ఇందులో ఎమోషనల్ బాధ్యతలకు అవకాశం ఉండదు. ఇరువైపులా అవసరాలు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. తద్వారా పలు ఇతర ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తి లభిస్తుందనే కారణంగా చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు విలాసవంతమైన జీవన శైలి కోసం ఆరాట పడటము ప్రధాన కారణమని చెప్పవచ్చు. షుగర్ కోటింగ్ అద్దుకున్న ఈ తరహా బంధాలు ప్రస్తుతం 3 కంపెనీలు, 6 హాస్టళ్లుగా వెలిగిపోతున్నాయి. డేటింగ్ సైట్లకు ధీటుగా ఈ షుగర్ సైట్లు పెద్ద ఎత్తున చందాదారులతో దూసుకుపోతున్నాయి. మల్టీ మిలీనియర్లకు మాత్రమే షుగర్ డాడీలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ హైదరాబాద్ లో 11,000 మందికి పైగా వ్యక్తులు షుగర్ డాడీలుగా తమ వేదికపై నమోదు చేసుకున్నారని ఓ సైట్ నిర్వాహకులు పేర్కొన్నారు. డాడీలే కాదు, షుగర్ మమ్మీలకు కొదవేలేదిక్కడ. పబ్బులు, క్లబ్లలో, పార్టీలలో ఈ మమ్మీలదే హవా అని ఈ తరహా బంధాలను దగ్గరగా చూసిన వారు చెబుతున్నారు. ఇలాంటి పోకడలు ఇండియాలో ముంబై తరువాత హైదరాబాద్ లోనే ఎక్కువ అని సమాచారం. కోవిడ్ విపత్తు సమయం మన జీవితాల్లో చాలా మార్పులను తీసుకొచ్చింది. ఎంతో మంది ప్రాణాలు, మరెంతో మంది ఉపాధిని కోల్పోయారు. బంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అన్ని బంధాలు ఆర్థిక బంధాలేనన్న నిస్పృహ కూడా కలిగించిన కాలం అదే. దీంతో ఆ సమయంలో డేటింగ్ యాప్ల సబ్స్క్రైబర్ల సంఖ్య అమాంతం పెరిగింది. మనకంటూ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాటికి కట్టుబడే సమాజం మనది. ఆర్థిక సౌకర్యాల కోసమో, ఎదుగుదల కోసమో ఈ తరహా బంధాలు ఏర్పరచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు రావచ్చు. పాశ్చాత్య సంప్రదాయాలలో మంచిని తీసుకోవడానికి ఇష్టపడని నవతరం ఇలాంటి ధోరణులను అనుసరించడం వల్ల న్యాయపరమైన సమస్యలు పెరుగుతాయి. ఈ బంధాలు విచ్ఛిన్నమైతే తప్పుడు ఆరోపణలు కూడా పెరుగుతాయి. ఈ బంధాలు మానసిక ఆరోగ్యపరంగా
ఏమాత్రం శ్రేయస్కరం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.